మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, స్టాండర్డ్ జీకే అంశంలో భాగంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టీజీటీ పీజీటీ అందరికి కూడా ఈ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ముందుగా మొదటి వ్యక్తులకు సంబంధించి చూసినట్లయితే మన భారతదేశం మొదటి రాష్ట్రపతి వచ్చేసరికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మన మొదటి ఉపరాష్ట్రపతి వచ్చేసరికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మన మొదటి ప్రధానమంత్రి వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. మన రాష్ట్ర మొదటి గవర్నర్ వచ్చేసరికి చందూలాల్ మధువా త్రివేది. మనకి నెక్స్ట్ మన రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి వచ్చేసరికి నీలం సంజీవ్ రెడ్డి. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్, రైట్ ఆన్సర్. భారతరత్న అందుకున్న మొదటి భారతీయుడు వచ్చేసరికి చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇక మనకి సరైన సమాధానం. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ వచ్చేసరికి కల్పనా చావ్లా సరైన సమాధానం. మన తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయుడు వచ్చేసరికి టెన్సింగ్ నార్కే. ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ వచ్చేసరికి బచేంద్రి పాల్. నెక్స్ట్ చంద్రుడిపై దిగిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్విన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి వచ్చేసరికి యూరీ గగారిన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ వాలెంటీనా తెరీస్కోవా. మన మొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చేసరికి సుచేతా కృపాలని, ఉత్తరప్రదేశ్. మన దేశం నుండి మొదటి మిస్ యూనివర్స్ వచ్చేసరికి సుస్మితా సేన్. మన దేశం నుంచి మొదటి మిస్ వరల్డ్ వచ్చేసరికి రిటా ఫారియా. ఓకే, ఇవి మనకి ముఖ్యంగా మొదటి వ్యక్తులకు సంబంధించిన కొన్ని అంశాలు. నెక్స్ట్ శాస్త్రీయ నృత్యాలు, వాటికి సంబంధించిన రాష్ట్రాలు చూసినట్లయితే భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకళి కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్, మణిపూర్, మోహిని అటాం కేరళ, ఒడిస్సా, యక్షగానం కర్ణాటక. ఇవి మనకి నెక్స్ట్ దేశాల విభజన రేఖలకు సంబంధించి మనం చూసినట్లయితే భారత్ పాకిస్తాన్లను వేరు చేస్తున్న రేఖ రాడ్క్లిఫ్ రేఖ, భారత్ చైనా మెక్మోహన్ రేఖ, భారత్ ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాన్ రేఖ, భారత్ శ్రీలంక పాక్ జలసంధి. ఈ సరిహద్దు రేఖలకు సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది, అప్పుడు క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మహాత్మా గాంధీ రాజ్ఘాట్, జవహర్లాల్ నెహ్రూ శాంతిస్థల్, బిఆర్ అంబేద్కర్ చైతన్య భూమి. ఇక్కడ మనకి ముఖ్యమైన వ్యక్తులు, వారికి సంబంధించిన సమాధులు లాల్ బహదూర్ శాస్త్రి విజయఘాట్. ఇందిరాగాంధీ సమాధిని వచ్చేసరికి శక్తి స్థల్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ మొరార్జీ దేశాయికి సంబంధించిన సమాధిని వచ్చేసరికి అభయ్ ఘాట్ అని చెప్పేసి పిలుస్తారు. చరణ్ సింగ్ సమాధి కిసాన్ ఘాట్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సమాధి వీరభూమి. జగ్జీవన్ రామ్కి సంబంధించిన సమాధిని వచ్చేసరికి సమతా స్థల్ అని చెప్పేసి పిలుస్తారు. పివి నరసింహరావు జ్ఞానభూమి. నెక్స్ట్ మనకి పాత పేర్లు కొత్త పేర్లు ఏ విధంగా మారాయని చూద్దాం. బొంబాయి, ముంబై, మద్రాస్, చెన్నై, త్రివేంద్రం, తిరువనంతపురం, బనారస్, వారణాసి, వదోదర, బరోడా, పూనా, పూణే, కొచ్చిన్, కొచ్చి, ఫార్మోజా, తైవాన్, సిలోన్, శ్రీలంక, ఉత్తర రొడీషియా, జాంబియా, దక్షిణ రొడీషియా, జింబాబ్వే, యంగూన్, హాలాండ్, ది నెదర్లాండ్స్, బర్మా, మయన్మార్, పెకింగ్, బీజింగ్, పర్షియా, ఇరాన్, ఒరిస్సా, రాజమండ్రి, రాజమహేంద్రవరం, అస్సోం, కలకత్తా, కోల్కతా, ఫార్మోజా, తైవాన్, కొచ్చిన్, కొచ్చి, పూనా, పూణే. నెక్స్ట్ మనకి ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించి మాట్లాడుకోవాలి. ఇండియాలో మొదటి రైల్వే మార్గం బాంబే నుంచి ధానే వరకు 1853లో ప్రారంభించడం జరిగింది. మహాత్మా గాంధీజీ జననం
1869 అక్టోబర్ 2. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన 1885. హోమ్ రూల్ ఉద్యమం 1916. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు. జలియాన్ వాలాబాగ్ దురాంతం 1919. సహాయ నిరాకరణోద్యమం 1920-22. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం 1942. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45. భారతదేశం స్వతంత్రం పొందింది 1947 ఆగస్టు 15. గాంధీజీ హత్య చేయబడిన రోజు 1948 జనవరి 30. భారత్ రిపబ్లిక్గా అవతారం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం అవతరణ 1953 అక్టోబర్ 1. ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956 నవంబర్ 1. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తేదీ 2014 జూన్ 2. ఇవి మనకి కొన్ని ముఖ్యమైన తేదీలకు సంబంధించిన సమాచారం. గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అవార్డులు బహుమతులకు సంబంధించి మాట్లాడుకోవాలి. నోబెల్ బహుమతి ప్రపంచంలో అత్యంత విలువైన బహుమతిని నోబెల్ బహుమతి అంటారు. దీనిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య మరియు శరీర శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగం, అర్థశాస్త్రం అనే 6 రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డులను అయితే ఇస్తారు. భారతరత్న అవార్డు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న. దీనిని వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. దీనిని మొట్టమొదట ఎవరు అందుకున్నారనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నెక్స్ట్ పద్మ అవార్డుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. దీనిలో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అయితే ఉంటాయి. ఓకే, పద్మ అవార్డులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే ఇది. ఇక మనకి జ్ఞానపీఠ్ అవార్డుకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మన దేశంలో సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది, జ్ఞానపీఠ్ అవార్డు అనేది. ఇప్పటి వరకు 2 తెలుగు వారికి లభించింది. ఒకరు విశ్వనాథ్ సత్యనారాయణ, రెండో వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి రీసెంట్గా వచ్చిన సమాచారం కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే కరెంట్ అఫైర్స్లో భాగంగా. నెక్స్ట్ గాంధీజీ శాంతి బహుమతి. గాంధీజీ శాంతి బహుమతి అనే అవార్డుకు సంబంధించి చూసినట్లయితే మన దేశం నుంచి ఇచ్చే అత్యంత విలువైన శాంతి బహుమతి. ఇది విశ్వశాంతికి కృషి చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సైనిక అవార్డులకు చూసినట్లయితే పరమ వీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర అని చెప్పేసి 4 ఉంటాయి. నెక్స్ట్ ఆస్కర్ అవార్డులకు సంబంధించి చూసినట్లయితే ప్రపంచంలో సినిమా రంగంలో అత్యంత విలువైన బహుమతులు ఇది. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డులకు సంబంధించి చూసినట్లయితే దీనిని ఉత్తమ క్రీడా శిక్షకులకి, కోచ్లకి ఇస్తారు, ద్రోణాచార్య అవార్డు అనేది. నెక్స్ట్ అర్జున అవార్డులకు సంబంధించి చూసినట్లయితే మన దేశంలో ఉత్తమ క్రీడాకారులకు దీనిని అయితే ఇవ్వడం జరుగుతుంది, అర్జున అవార్డులు అనేవి. ఇవి మనకి మెయిన్గా అవార్డులకు సంబంధించి. ఈ అవార్డులు ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, విమానం ఎవరు కనుగొన్నారంటే విల్బార్ రైట్. కంప్యూటర్ని చార్లెస్ బబేజ్. టెలివిజన్ టీవీని ఎవరు కనుగొన్నారంటే జేఎల్ బయార్డ్. నెక్స్ట్ మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారంటే జాన్సన్. టెలిస్కోప్ గేలియో. రేడియోని మార్కోని కనుగొన్నాడు. రిఫ్రిజిరేటర్ ఎవరు కనుగొన్నారంటే జే పార్కిన్స్. నెక్స్ట్ సబ్మెరైన్ జేపీ హాలండ్ కనుగొన్నాడు. ఎలక్ట్రికల్ ల్యాంప్, మనకి ఎలక్ట్రికల్ బల్బ్ వచ్చేసరికి థామస్ ఆల్వా ఎడిసన్. ఈ విధంగా ముఖ్యమైన వస్తువులు ఎవరు కనుగొన్నారనేది కూడా చూసుకోవడం చాలా మంచిది. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రహం బెల్. థర్మామీటర్ ఫారెన్ హీట్. నెక్స్ట్ మనకి మైక్రోఫోన్కి సంబంధించి చూసినట్లయితే అలెగ్జాండర్ గ్రహం బెల్. ఓకే గైస్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లారిటీగా అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మానవుని సాధారణ రక్తపోటు బీపీ 80/120, 120/80. మానవునిలో గల క్రోమోజోముల సంఖ్య 46. మానవుని శరీరంలో ఎముకల సంఖ్య 206. మానవుని
కపాలంలో ఎముకల సంఖ్య 22, మానవుల్లో శాశ్వత దంతాలు 32, పిల్లల్లో ఉండే పాల దంతాల సంఖ్య 20, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక తొడ ఎముక, దీనిని ఫేమర్ అని చెప్పేసి పిలుస్తారు. మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవి ఎముక, స్టెప్స్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం శరీరంలో అంటున్నాడు కాబట్టి కాలేయం. మానవ శరీరంలో అతి చిన్న అవయవం వచ్చేసరికి సార్టోరియస్. మానవునిలో సగటు రక్త పరిమాణం 5 లీటర్లు. మానవునిలో గల రక్త గ్రూపులు A+, A-, B+, B-, AB+, AB-, O+, O-. మానవునికి అవసరమైన విటమిన్లు A, B, C, D, E, K, మళ్ళీ Bలో కొన్ని రకాలైతే ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే 72 సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఆరోగ్యవంతుని శరీరంలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో A+, A-, B+, B-, AB+, AB-, O+, O-. ఈ విధంగా 8 రకాల గ్రూపులు ఉంటాయి. దీనిలో O గ్రూపును విశ్వదాత అని మరియు ABను విశ్వగ్రహీత అని అంటారు. ఓకే, O గ్రూప్ వారిని విశ్వదాత అని, AB వారిని విశ్వగ్రహీత అని అంటారు. రక్తాన్ని 16 నుంచి 60 సంవత్సరాల వయసున్న ప్రతి వారు 3 నెలలకు ఒకసారి 250 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వచ్చు రక్తదానం అనేది. హెపటైటిస్ అనేది ఇది ఒక రకమైన వైరస్. HIV మరియు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు రక్తాన్ని ఇవ్వకూడదు. రక్తంలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండుట వల్ల అది ఎర్రగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. దీనికోసం డాక్టర్లు మనకి ఐరన్ మాత్రలు అనేవి ఇస్తారు రక్తహీనత వచ్చిన వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్, ఆక్సిజన్ O2తో కూడిన రక్తాన్ని మంచి రక్తం అంటారు. ఇది ధమనులనే రక్తనాళాల్లో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ CO2తో కూడిన రక్తాన్ని చెడు రక్తం అంటారు. ఇది సిరలనే రక్తనాళాల్లో ఉంటుంది. నెక్స్ట్, విటమిన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను విటమిన్లు అంటారు. వీటికి పేరు పెట్టింది వచ్చేసరికి విటమిన్లకు సంబంధించి ఫంక్ రైట్ ఆన్సర్. విటమిన్లలో రకాలు A, B, C, D, E, K. అందులో కొవ్వుల్లో కరిగేవి A, D, E, K. నెక్స్ట్ మనకి నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసరికి B మరియు C. నెక్స్ట్, విటమిన్ Aను రెటినాల్ అంటారు. దీని లోపం వల్ల రేచీకటి అనే వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా క్యారెట్, బొబ్బాయి వంటి పసుపు పచ్చని పండ్లు మరియు ఆకుకూరల్లో ఉంటుంది. ఇది కంటిని కాపాడే విటమిన్ అంటారు. ఏంటి? ఏ విటమిన్ని. నెక్స్ట్, విటమిన్ సికి సంబంధించి చూసినట్లయితే ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. దీని లోపం వల్ల స్కార్వి అనే వ్యాధి వస్తుంది. ఇది ఎక్కువగా ఉసిరి, నిమ్మ జాతి ఫలాలు మరియు జామ పండ్లలో ఉంటుంది. ఇక విటమిన్ డికి సంబంధించి చూసినట్లయితే విటమిన్ డిని కాల్సిఫెరాల్ విటమిన్ అని అంటారు. దీని లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ డికి సంబంధించి ముఖ్యమైన సమాచారం. ఎముకలు గట్టిపడుటకు ఈ విటమిన్ చాలా అవసరం. సూర్యకాంతిలోను, పాలు, గుడ్లు మరియు కార్డ్సార్క్ చేపల నూనెలో ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది. ఇక విటమిన్ ఈకి సంబంధించి మనం చూసినట్లయితే విటమిన్ ఈని టోకోఫెరాల్ విటమిన్ అని అంటారు. దీని లోపం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనిచేయలేదు మరియు వంధ్యత్వం వస్తుంది. ఇది ఎక్కువగా తాజా పండ్లు, మొలకెత్తుతున్న పప్పు విత్తనాల్లో, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్లో లభించే విటమిన్ ఈ అనేది మెయిన్గా వీటిలో లభిస్తుంది. నెక్స్ట్, విటమిన్ కేకి సంబంధించి చూసినట్లయితే రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ కే అని చెప్పేసి పిలుస్తారు. దీని లోపం వల్ల గాయమైతే రక్తం గడ్డ కట్టదు. ఇది ఎక్కువగా విటమిన్ కే అనేది కాలేయం, పాలు మరియు గుడ్డులో, ఆకుకూరల్లో లభిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్కి సంబంధించి మనం చూసినట్లయితే విటమిన్లు అనేవి B1, B2, B6, B9 అని చెప్పేసి మరి B12 అని చెప్పేసి ఈ విధంగా విభజించబడి ఉంటాయి. B1ను థయామిన్ అని, దీని లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది. B2ను రిబోప్లావిన్ అంటారు. నెక్స్ట్ మనకి B6ను నియాసిన్ అని, దీని లోపం వల్ల పెలాగ్రా అనే వ్యాధి వస్తుంది. B9ను ఫాలిక్ యాసిడ్ అంటారు. దీని లోపం వల్ల ఎనిమియా, ల్యూకేనియా అనే వ్యాధి వస్తుంది. విటమిన్ B12ను
సయానోకోబాలమిన్ అంటారు. మెయిన్గా ఇవి నోబెల్ బహుమతులు పొందిన భారతీయులకు సంబంధించి మనం చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలోను, సివి రామన్ భౌతిక శాస్త్రంలోను, నెక్స్ట్ మనకి హరగోవింద్ ఖరోనా వైద్య శాస్త్రంలోను, మదర్ తెరీసా శాంతి రంగంలోను, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భౌతిక శాస్త్రంలోను, అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలోను, వెంకట్రమణ్ రామకృష్ణన్ జీవశాస్త్రంలోను, జీవరసాయన శాస్త్రంలోను తీసుకోవడం జరిగింది. నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డ్. దీనిని డాక్టర్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరు మీదుగా నెలకొల్పడం జరిగింది. ఈ అవార్డును శాంతి, సాహిత్యం, అర్థశాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో ఎవరైతే కృషి చేశారో వాళ్ళకైతే ప్రదానం చేయడం జరుగుతుంది. కైలాస్ సత్యార్థి శాంతి రంగంలో నోబెల్ బహుమతి తీసుకోవడం జరిగింది. నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10వ తారీఖున ఈ నోబెల్ బహుమతులను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. టైకోగ్రామా జీవితకాలం 7 రోజులు. దీనిని సృష్టించింది జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలని చెప్పేసి పిలుస్తారు. సేంద్రియ పురుగు మందులకు ఉదాహరణ పంచగవ్య, జీవామృతం. వరి పంట పండించుటకు పట్టుకాలం 4 నెలల సమయం. వరి పంట పండించుటకు పట్టుడు కాలం 4 నెలలు. భూమి మీద విస్తరణ ఎంత శాతం అడవులు ఉండాలి? ఎంత శాతం అడవులు ఉండాలంటే 33% అడవులు ఉండాలి. పెద్దవిగా పెరిగే చెట్లు చిన్న చిన్న కుండీల్లో పెంచు వృక్షాలను వామన వృక్షాలని, బాన్సాయి వృక్షాలని చెప్పేసి కూడా అంటారు. బాన్సాయి వృక్షాలను కలగా పెంచుకున్న దేశం జపాన్. బాన్సాయి వృక్షాలను కలగా పెంచుకున్న దేశం జపాన్. యుఎన్ఓ ఏ వృక్షాన్ని శతాబ్ద వృక్షంగా ప్రకటించిందంటే వేప చెట్టు సరైన సమాధానం అవుతుంది. శక్తినిచ్చే పోషకాలు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు. శరీర పెరుగుదలకు తోడ్పడే పోషక పదార్థాలు మాంసక వృత్తులు, ప్రోటీన్లు. శరీర ఆరోగ్యానికి తోడ్పడే పోషక పదార్థాలు విటమిన్లు, ఖనిజ లవణాలు. నోటిలో శాశ్వత దంతాలు 32, పై దవడ మరియు క్రింద దవడ కలిపి. అందులో కొరుకు దంతాలు 8, కోర దంతాలు 4, నములు దంతాలు 8, విసురు దంతాలు 12. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య కనీసం 30 సెంటీమీటర్ల దూరం అయితే ఉంచుకుని చదవాలి. రక్తాన్ని శుభ్రం చేసే అవయవం ఊపిరితిత్తులు. రక్తంలో మలిన పదార్థాలను వడబోసి వేరు చేసే అవయవం మూత్రపిండాలు. రక్తాన్ని శరీరంలో వివిధ భాగాలకు పంపించే అవయవం గుండె పరిమాణం ఎంతంటే ఒకసారి మీ పిడికెల బిగించి చూడండి, ఒకసారి మీ పిడికెల మూసి చూడండి నీట్గా ఎంత ఉంటుందో. మీ పిడికెలంతా మీ గుండె అనేది ఉంటుంది. శరీరానికి ఆకారాన్ని ఇచ్చేది అస్థిపంజరం. భూ వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల ఆధారంగా ఎన్నో పొరలుగా విభజించారు. మనకి ఇక్కడ 1 ట్రోఫో ఆవరణం, 2 స్ట్రాటో ఆవరణం, 3 ఐనో ఆవరణం, 4 ధార్మో ఆవరణం, 5 ఎక్సో ఆవరణం కింద విభజించడం జరిగింది. గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తిని ఏమంటారా అంటే పవన విద్యుత్. రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రోడ్డు దాటడానికి రోడ్డు అడ్డంగా గీయబడిన తెల్లని చారలను ఏమంటారంటే జీబ్రా క్రాసింగ్ అంటారు. మంటలు మండుతున్నప్పుడు పాటించవలసిన నియమం SDR. S అంటే స్టాప్, D అంటే డ్రాప్, R అంటే రోల్. ఆగండి, క్రింద పడి అటు ఇటు దొరలండి. నెక్స్ట్, ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఎముక మధ్య. ఇంకా బాగా చెప్పాలంటే మూలుగు. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. తెల్ల రక్త కణాల జీవితకాలం అనేది మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. మానవునిలో వెన్నుపూసల సంఖ్య 33. మన శరీరంలో ఆహారం ఎక్కడ జీర్ణమవుతుంది? చిన్న ప్రేగు. మన శరీరంలో ఆహారం ఎక్కడ జీర్ణమవుతుందంటే చిన్న ప్రేగు. రైట్ ఆన్సర్. ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారణ చేసే పరీక్ష ఎలీసా పరీక్ష. మన శరీరంలో ట్రాకోమా వ్యాధి ఏ అవయవాలకు వస్తుందంటే కన్ను. పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో సుమారుగా ఎన్ని ఎముకలు ఉంటాయి? 300 ఎముకలు ఉంటాయి సుమారు. పాలు దాని ఉత్పత్తిని పెంచడానికి చేపట్టే విప్లవం శ్వేత విప్లవం. పట్టుపురుగు పెంపకాన్ని ఏమందరు? సెరికల్చర్. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్.
నీటిలో సూక్ష్మ జీవులను చంపడానికి నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపటాన్ని ఏమంటారు? క్లోరినేషన్. పాలు యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం లాక్టోమీటర్. గాలిలో వివిధ వాయువుల శాతం నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా వినియోగించే రాష్ట్రం గుజరాత్. భూభ్రమణం వల్ల రాత్రి పగలు భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల కాలము ఋతువులు ఏర్పడతాయి. జంతువుల పేడ నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువును గోబర్ గ్యాస్ అంటారు. గోదావరి నది ప్రాంతంలో అరుదుగా లభించే చేప పులస చేప. భూకంపాలను ఏ మీటర్తో కొలుస్తారంటే భూకంప లేఖిని లేదా రిక్టర్ స్కేల్. గోదావరి అనేది బంగాళాఖాతంలో కలిసేది. 1 గౌతమి గోదావరి పాయన యానం అంతర్వేది. 2వది నెక్స్ట్ ఆల్ప్ పర్వతాలు గల ఖండం ఐరోపా. ఆండీస్ పర్వతాలు గల ఖండం దక్షిణ అమెరికా. చుట్టూ నీరు ఉండి మధ్య భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అని, 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అని అంటారు. అక్షాంశం గుండా భూమి సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించును. నెక్స్ట్ కుక్క కాటుకు గురైన వారు యాంటీ రాబిస్, అదేవిధంగా పాము కాటుకు గురైన వారు యాంటీవీనం ఇంజెక్షన్లు వేయించుకోవాలి. వేసవిలో నూలు వస్త్రాలు ఖాదీ బట్టలు అంటారు వీటిని. శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరించాలి. ఇవి మనకి బేసిక్ సమాచారం. ఇక దిక్కులు మూలాలు అనే అంశానికి సంబంధించి చూసినట్లయితే దిక్కులెన్ని ఏంది దీనికి సంబంధించిన కథ అంతా కూడా ఇక్కడ మీరు ఈ టేబుల్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నైరుతి, ఈశాన్యం, పడమర, తూర్పు, వాయువ్యం, ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం. ఇవి మనకి దిక్కులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక సౌర కుటుంబానికి సంబంధించి మనకి జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు 5 గంటల 48 నిమిషాల సమయం పడుతుంది. దీనిని భూభ్రమణం అంటారు. ఓకే, భూభ్రమణానికి 365 రోజులు 5 గంటల 48 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఓకే, ఇక్కడ గ్రహాలు దానికి సంబంధించిన అమెరికా అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల సమయం పడుతుంది. దీనిని భూభ్రమణం అంటారు. ఒకసారి భూమి చుట్టూ చంద్రుడు తిరిగి రావడానికి పట్టే సమయం 28 రోజులు. ముఖ్యమైన నదులు వాటికి సంబంధించిన జన్మస్థలాలను చూసినట్లయితే గంగా నది, గంగోత్రి, హిమాలయ పర్వతాలు. సింధు నది, కైలాస శిఖరం, హిమాలయ పర్వతాలు. బ్రహ్మపుత్ర నది, మానసరోవరం, హిమాలయ పర్వతాలు. గోదావరి నది, నాసికా త్రయంబకం, మహారాష్ట్ర. కృష్ణా నది, మహాబలేశ్వరం. కావేరి నది, బ్రహ్మగిరి కొండలు. నెక్స్ట్ మన దేశంలో ముఖ్యమైన నదులకు సంబంధించి పరిశీలన చేసినట్లయితే గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, మహానది, యమునా నది, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి మొదలైనవి. మన దేశంలో ముఖ్యమైన సరస్సులు చూసినట్లయితే ఉలార్ సరస్సు, సాంబార్ సరస్సు, కొల్లేటి సరస్సు, పులికాటి సరస్సు, చిలుకా సరస్సు. మన దేశంలో భౌగోళిక ప్రదేశాల గురించి చూసినట్లయితే హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానం, దక్కన్ పీఠభూమి, తూర్పు తీర మైదానం, పడమర తీర మైదానం మరియు దారి ఎడారి. మన దేశం యొక్క ఎల్లలు ఒకసారి పరిశీలన చేసినట్లయితే తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం. మన జాతీయ జెండాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలన చేసినట్లయితే మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం, కాషాయం రంగు పైన ఉంటుంది, మధ్యలో తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు క్రిందనైతే ఉంటుంది. మధ్యలో గాఢ నీలం రంగులో అశోక చక్రంలో 24 ఆకుల భాగం కలిగి ఉంటుంది. ఈ జెండాను మన తెలుగు వ్యక్తి శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఈ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేసరికి 3:2 నిష్పత్తిలో ఉంటుంది. మన దేశ జాతీయ గీతం దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. దీనిని మొదట 1911 డిసెంబర్ 27న కలకత్తాలోని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. దీనిని 1950 జనవరి 24 తేదీన భారత జాతీయ గీతంగా మన రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దీన్ని పూర్తిగా 52 సెకండ్లు సమయం పడుతుంది. మన జాతీయ గేయంకి సంబంధించి చూసినట్లయితే దీన్ని బాంకించంద్ర చాటర్జీ గారు రచించారు. ఇది ఆనందమఠ్ అనే బెంగాలీ నవలలోనిది. దీనిని మొదటిసారిగా 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. పింగళి వెంకయ్య గారి చిత్రపటం స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్
బాంకిం చంద్ర చాటర్జీ, వీరి ముగ్గురి చిత్రపటాలు కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. నెక్స్ట్ మనకి 7 వరల్డ్ వండర్స్ గురించి ఒకసారి చూసినట్లయితే తాజ్మహల్, ఆగ్రా, ఇండియా. నెక్స్ట్ రెండవది క్రిస్ట్ రిడిమార్, రియో డిజనీరో, బ్రెజిల్లో ఉంది. నెక్స్ట్ చిచెన్ పిరమిడ్, మెక్సికోలో ఉంది. నెక్స్ట్ మచ్చు పిచ్చు, పెరూలో ఉంది. చైనా గోడ, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, చైనాలో ఉంది. నెక్స్ట్ పెట్రా, జార్డాన్లో ఉంది. నెక్స్ట్ కోలోసియం, పూర్వపు రాజుల వినోద క్రీడా స్టేడియం, ఇటలీలో ఉంది. ఇవి మనకి ముఖ్యంగా 7 వరల్డ్ వండర్స్. నెక్స్ట్ ముఖ్యమైన వ్యక్తులు, వారికి సంబంధించిన సమాధుల గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే మహాత్మా గాంధీజీ రాజ్ఘాట్, లాల్ బహదూర్ శాస్త్రి విజయఘాట్, చరణ్ సింగ్ సమాధిని కిషాన్ ఘాట్ అని చెప్పేసి పిలుస్తారు. గుల్జారీ లాల్ నందా సమాధిని వచ్చేసరికి నారాయణ్ ఘాట్ అని చెప్పేసి పిలుస్తారు. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్ అని చెప్పేసి పిలుస్తారు. జవహర్లాల్ నెహ్రూ సమాధిని వచ్చేసరికి శాంతివనం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇందిరాగాంధీ సమాధిని వచ్చేసరికి శక్తిస్థల్ అని చెప్పేసి ఇందిరాగాంధీజీ సమాధిని పిలవడం జరుగుతుంది. బాబు జగ్జీవన్ రామ్ సమాధిని వచ్చేసరికి సమతాస్థల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దేవీలాల్ సమాధి వచ్చేసరికి సంఘర్ష స్థల్. వాజ్పేయికి సంబంధించి రాష్ట్ర శృతి స్థల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సుఖ్దేవ్, అదేవిధంగా భగత్ సింగ్ సంబంధించి ప్రేరణా స్థల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. జ్ఞాని జైల్ సింగ్ సంబంధించి ఏకస్థల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ సమాధిని వచ్చేసరికి వీరభూమి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంబేద్కర్ చైతన్య భూమి, ఇది మనకి ముంబైలో ఉంది. శంకర్ దాల్ శర్మ కర్మభూమి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పివి నరసింహారావు జ్ఞానభూమి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎన్టీ రామారావు బుద్ధ పూర్ణిమ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి హైదరాబాదులో ఉంది. కృష్ణకాంత్కి సంబంధించి నిగంబోధ్, సత్యసాయి బాబా ఈయనకి సంబంధించిన సమాధిని వచ్చేసరికి పుట్టపర్తి, ఇది పుట్టపర్తిలో ఉంది. సాయి కుల్వాంత్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ముఖ్యమైన మ్యూజియంలు ఎక్కడున్నాయని చూసినట్లయితే నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ న్యూఢిల్లీలో ఉంది. నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ న్యూఢిల్లీ, నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం న్యూఢిల్లీ, రైల్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం న్యూఢిల్లీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కోల్కతా, బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం కలకత్తా, ఇండియా మ్యూజియం కోల్కతా, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, సబ్మెరైన్ మ్యూజియం విశాఖపట్నం, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరులో ఉంది. ఇవి మనకి ముఖ్యంగా మ్యూజియంలు, అవి ఎక్కడున్నాయనే ప్రాంతాలకు సంబంధించి. మనం ప్రీవియస్ వీడియోలో మన దేశంలో మొత్తం రాష్ట్రాలు 28 అని చెప్పుకున్నాం. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఒక కరెక్షన్ చేసుకున్నాం. 9 కేంద్రపాలిత ప్రాంతాలు, లేహ్ కూడా, లదాఖ్ అనేది లేహే, అది కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఆ ప్రాంతానికి సంబంధించిన రాజధానుల గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి వీటిని మళ్ళీ మీకు క్లారిటీగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రాష్ట్రాలు వాటి రాజధానులకు సంబంధించి క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. నాగాలాండ్, కోహిమా, ఒడిస్సా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, మణిపూర్, ఇంపాల్, మేఘాలయ, షిల్లాంగ్, నాగాలాండ్, కోహిమా, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గ్యాంగ్టాక్, త్రిపుర, అగర్తల, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్, లక్నో, పశ్చిమ బెంగాల్, కలకత్తా. నెక్స్ట్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లెయిర్, చండీగఢ్ రాజధాని చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, సిల్వస్సా, డామన్, లక్షద్వీపుల కవరత్తి, లదాఖ్, లేహ్, ఇది మిస్ చేశాను నిన్న, ఒకసారి దీన్ని యాడ్ చేసుకోండి. కాశ్మీర్, శ్రీనగర్, ఢిల్లీ, న్యూఢిల్లీ, పుదుచ్చేరి. మనకి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిహ్నాలకు సంబంధించి కూడా నిన్న ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలి మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి, దీనిని రచించింది శంకరంబాడి సుందరాచారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
పూర్ణ కుంభం. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 నవంబర్ 14న ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం జాస్మిన్, మల్లెపువ్వు. మనకి ఇది మారింది కాబట్టి మల్లెపువ్వు గుర్తుపెట్టుకోండి. దీన్ని శాస్త్రీయ నామం జాస్మినం అఫిషినిలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. దీని శాస్త్రీయ నామం అజాడిరాక్టా ఇండికా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. దీన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. దీని శాస్త్రీయ నామం సెటిక్యులా క్రమేరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. దీని శాస్త్రీయ నామం ఎంటీలోప్ సెర్వికాఫ్రా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం వృక్షం పక్షి జంతువులను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 మే 30న ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం మామిడి. దీని శాస్త్రీయ నామం మాంజీఫెరా ఇండికా. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష తెలుగు. దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలాచారం డాల్ఫిన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలాచారం డాల్ఫిన్. నెక్స్ట్ ప్రపంచ దేశాలు వాటికి సంబంధించిన జంతువులు చూసినట్లయితే భారతదేశం పులి, రాయల్ బెంగాల్ టైగర్, థాయిలాండ్ తెల్ల ఏనుగు, జపాన్ ఫెసాంబ్, లావోస్కి సంబంధించి ఏనుగు, చైనా చైనీస్ డ్రాగన్, తూర్పు తిమోర్ దేశానికి సంబంధించి మొసలి, కంబోడియా ఎద్దు, అమెరికా ఎద్దు, కెనడా బీవర్, రష్యా ఎలుగుబంటి, డెన్మార్క్ సింహం, స్వీడన్ సింహం, ఇంగ్లాండ్ సింహం, ఆస్ట్రేలియా కంగారు. నెక్స్ట్ ప్రపంచం జాతీయ పుష్పాలకు సంబంధించి చూసినట్లయితే భారతదేశం తామర పువ్వు లోటస్ అంటాం, పాకిస్తాన్ మల్లెపువ్వు జాస్మిన్, బంగ్లాదేశ్ హైబిస్కస్, నెక్స్ట్ నేపాల్ తామర పువ్వు, చైనా నార్సినస్ చైనా, జపాన్ చామంతి పువ్వు, ఇరాన్ తులిప్, టర్కీ తులిప్, ఇరాక్ గులాబీ, మాల్దీవులు గన్నేరు పువ్వు, కెనడా కైట్ లిల్లీ, స్పెయిన్కి సంబంధించి పోమోగ్రానైట్, ఐర్లాండ్ షామ్రాక్, జర్మనీ దేశానికి సంబంధించిన పువ్వు వచ్చేసరికి మొక్కజొన్న పువ్వు, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన గులాబీ, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన లిల్లీ. ఇవి మనకి ముఖ్యమైన దేశాలు, వాటికి సంబంధించిన జాతీయ పుష్పాలకు సంబంధించి కంప్లీట్ సమాచారం. నెక్స్ట్ భారతదేశ సరిహద్దు దేశాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే పరిశీలన చేయాలి. వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాలు, ఉత్తరాన చైనా మరియు నేపాల్ భూటాన్, తూర్పున బంగ్లాదేశ్ మయన్మార్ దేశాలు అయితే ఉన్నాయి. పాక్ జలసంధి భారత్ శ్రీలంకలను వేరు చేసే జలసంధి పాక్ జలసంధి. లక్షద్వీపులకు సమీపంలో మాల్దీవులు ఉన్నవి. భారతదేశం ఎక్కువగా బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. చైనాతో 3917 కిలోమీటర్లతో, పాకిస్తాన్తో 3310 కిలోమీటర్లతో, నేపాల్తో 1752 కిలోమీటర్లతో, మయన్మార్తో 1458 కిలోమీటర్లతో, భూటాన్తో 587 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది మన భారతదేశం. మనకి నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ పాయింట్లు చూడండి. అతి తక్కువ ఆఫ్ఘనిస్తాన్తో 80 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 9. ఇటీవలే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కూడా ప్రత్యేక హోదాని తొలగించి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఓకే గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అయితే ఇది. ఇక సరిహద్దు రేఖలకు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. రాడ్ క్లిఫ్ ఇండియా పాకిస్తాన్ మరియు ఇండియా బంగ్లాదేశ్. రాడ్ క్లిఫ్ రేఖ అనేది ఇండియా పాకిస్తాన్ మరియు ఇండియా బంగ్లాదేశ్లను వేరు చేసే సరిహద్దు రేఖ అని చెప్పచ్చు. డ్యూరాన్ రేఖ ఇండియా ఆఫ్ఘనిస్తాన్, మెక్మోహన్ రేఖ ఇండియా చైనా. భారత్ శ్రీలంక పాక్ జలసంధి. నెక్స్ట్ వివిధ దేశాలు వాటికి సంబంధించిన వ్యవహారిక నామాలకు సంబంధించి చూసినట్లయితే భారతదేశం ఇండియన్స్ అని చెప్పేసి అంటారు. మలేషియా వాళ్ళని మలై, సైప్రస్ వాళ్ళని సైప్రిట్, మొరాకో వాళ్ళని మూర్, కాంగో వాళ్ళని కంగోలీస్, దక్షిణాఫ్రికా వాళ్ళని స్ప్రింగ్ బాక్స్, అమెరికా వాళ్ళని
అమెరికన్స్ మరియు అంకుల్ సమ్, స్వీడన్, స్వీడిష్, డెన్మార్క్ వాళ్ళని వచ్చేసరికి డెన్ లేదా డెల్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెదర్లాండ్స్ వాళ్ళని డచ్, హంగేరీ ఎగ్ ఎయిర్స్. నెక్స్ట్ స్పెయిన్ వాళ్ళని స్పెయినియార్డ్, క్రొయేషియా వాళ్ళని క్రోట్స్, బ్రిటన్ వాళ్ళని బ్రిటిషర్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఆస్ట్రేలియా వాళ్ళని ఆసీస్, న్యూజిలాండ్ వాళ్ళని కివీస్. ఇవి మనకి క్రికెట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రపంచ దేశాలు జాతీయ పక్షులకు సంబంధించి చూసినట్లయితే భారతదేశం నెమలి, థాయిలాండ్ గరుడ, సూడాన్ సెక్రటరీ బర్డ్, ఈజిప్ట్ గ్రద్ద, సలాదిన్ గ్రద్ద, జింబాబ్వే పక్షి, అమెరికా గద్ద, బాల్డ్ ఈగిల్. నెక్స్ట్ ట్రానిడడ్ అండ్ టొబాగో, ఈ దేశానికి సంబంధించి హమ్మింగ్ బర్డ్, పోర్చుగల్ గ్రద్ద, సెర్బియా 2 తలల గ్రద్ద, జర్మనీ నల్ల గ్రద్ద, ఫ్రాన్స్కు సంబంధించి రుస్టార్ వ్యక్తి, న్యూజిలాండ్ కివీస్. నెక్స్ట్ ప్రపంచ దేశాలు వాటికి సంబంధించిన రాజధానులకు సంబంధించి చూసినట్లయితే భారతదేశం న్యూఢిల్లీ, పాకిస్తాన్ ఇస్లామాబాద్, నేపాల్ కాఠ్మండ్, చైనా బీజింగ్, భూటాన్ థింపు. నెక్స్ట్ మయన్మార్ నేపియాదా, బంగ్లాదేశ్ ఢాకా, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, శ్రీలంక కొలంబో. కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ రాజధాని కొలంబో, శాసన రాజధాని శ్రీ జయవర్ధనపు కొట్టి, ఇది మనకి శ్రీలంకకు సంబంధించి. తజకిస్తాన్ దుసంబే, కజకిస్తాన్ అస్తానా. నెక్స్ట్ అజర్బైజాన్కు సంబంధించి బాకు. నెక్స్ట్ తుర్క్మెనిస్తాన్కు సంబంధించి ఆస్కాబాద్. మొత్తం ఇవి మనకి చాలా అంశాలు అయితే ఉంటాయి. కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. కువైట్కి సంబంధించి కువైట్ సిటీ, టర్కీకి సంబంధించి అంకారా, కాంగో బ్రెజిల్లే, యుఏఈకి సంబంధించి అబుదాబి యుఏఈకి సంబంధించి. నెక్స్ట్ ఖాతర్కి సంబంధించి దోహా, అంగోలా లువాండా. నెక్స్ట్ గీనా, ఆక్రా, థాయిలాండ్ బ్యాంకాక్, జపాన్ టోక్యో, దక్షిణ కొరియా సియల్, కంబోడియా నాంఫేస్, గినియా రాజధాని వచ్చేసరికి కొనక్రీ. నెక్స్ట్ మాలి బమాకో, మాల్దీవులు మాలే. ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా చూసుకోండి. వీడియోని ఫజ్లో పెట్టుకుని అవసరమైతే ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మొరాకో, రబత్, అల్జీర్స్, ఈజిప్ట్ కైరో, ఉగాండా కంపాలా, చద్ జమేనా, నైగర్ నైమే. ఇవన్నీ కూడా వివిధ దేశాలకు సంబంధించిన రాజధానులు. మనకి ఈ టాపిక్ చాలా హెవీగా ఉంది, కానీ ఒక అరమార్క్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన దేశాలు, ప్రముఖమైన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చదువుకోండి. జింబాబ్వే హరారే, రువాండా కిగాలి, బ్రెజిలియా, ఉరుగ్వే మాంటేవీడియో. నెక్స్ట్ పరాగ్వే అసున్సియాన్, ఫ్రెంచ్ గయానా కేయాన్, కెనడా ఒటావా, నార్వే ఓస్లో, పోలాండ్ వార్సా, స్వీడన్ స్టాక్హోమ్, మెక్సికో సిటీ, జర్మనీ బెర్లిన్, డెన్మార్క్ కోపెన్హేగన్ డెన్మార్క్, నెదర్లాండ్ అమర్టర్డ్యామ్, ఫ్రాన్స్ పారిస్, స్పెయిన్ మాడ్రిడ్. ఈ విధంగా మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. గ్రీస్ ఎథెన్స్. ఇవన్నీ కూడా రాజధానులు వివిధ దేశాలకు సంబంధించి. ఇటలీ రోమ్, డొమినికా రోసే, బల్గేరియా సోఫియా, రుమేనియా బుకారెస్ట్, ఉక్రెయిన్ క్యూన్, రష్యా మాస్కో, బెలారస్ మింగ్. నెక్స్ట్
స్లోవాకియా, లుబాజ్నా, హంగరీ, బుడాపెస్ట్, సెర్బియా, బెల్గ్రేడ్, స్విట్జర్లాండ్ బెర్న్, ఆస్ట్రియాకి వియన్నా, స్విట్జర్లాండ్ బెర్న్, ఐలాండ్ రిగ్జానిక్, యూకే లండన్, మాల్టా వాలెట్టా. ఇవన్నీ కూడా రాజధానులు వివిధ దేశాలకు సంబంధించి. నెక్స్ట్ మార్షల్ ఐలాండ్, మజూరో, పలావు, మెలెక్యోక్, తాలువా, ఫానాపుటి, ఫిజీ, సువా, న్యూజిలాండ్, వెల్లింగ్స్టన్, ఫిజీ, సువా. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ప్రపంచ దేశానికి సంబంధించిన సరిహద్దుల గురించి మాట్లాడుకున్నాం. భారత్ పాకిస్తాన్ రాడ్క్లిఫ్ రేఖ, దీన్ని మనం సర్క్రిక్ సరిహద్దు, సియాచిన్ గ్లేషియర్ అని చెప్పేసి కూడా అంటారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ రేఖ, భారత్ చైనా మెక్మోహన్ రేఖ, భారత్ బంగ్లాదేశ్ ఫరక్కా బ్యారేజ్, భారత్ శ్రీలంక పంబన్ దీవి, భారత్ శ్రీలంక పాక్ జలసంధి వేరు చేస్తుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ కనుమలు, పాకిస్తాన్ చైనా మధ్య రహదారి కారాకోరం హైవే, పాకిస్తాన్ చైనా మధ్య రహదారి కారాకోరం హైవే. రష్యా చైనా అమూర్ నది, రష్యా జపాన్ ప్రస్తుత వివాదం కుర్దిల్ దీవులు. నెక్స్ట్ మయన్మార్ థాయిలాండ్ కంబోడియా, మెకాంగ్ నది, మయన్మార్ థాయిలాండ్ సాల్విన్, ఆసియా ఆఫ్రికా సినై ద్వీపకల్పం, ఆసియా యూరప్ అరల్ నది, జర్మనీ ఫ్రాన్స్ మాజీనాట్ రేఖ, జర్మనీ ఫ్రాన్స్ సిగ్ ఫ్రైడ్ లైన్, జర్మనీ పోలాండ్ ఓడల్ నిస్సే రేఖ, ఆర్థర్ నిస్ లైన్ అని చెప్పేసి కూడా అంటారు. జర్మనీ పోలాండ్ హింగెన్ బార్గ్ రేఖ. ఇవన్నీ కూడా చూసుకోండి. వివిధ దేశాలు వాటి మధ్య ఏమనేవి వేరు చేస్తున్నాయి అనేది ఇక్కడ మనకి క్లారిటీగా ఒకే చోట మీకు లభిస్తూ ఉంది డేటా అనేది. జింబాబ్వే జాంబేజీ నది, జింబాబ్వే దక్షిణాఫ్రికా లింఫోఫో నది, దక్షిణాఫ్రికా నమీబియా ఆరెంజ్ నది, బ్రెజిల్ పరాగ్వే, పరానా, అమెరికా మెక్సికో, రియో గ్రాంటే నది, నమీబియా అంగోలా 16 డిగ్రీల అక్షాంశం, ఉత్తరాఖామ దక్షిణ వియత్నాల మధ్య 17 డిగ్రీల అక్షాంశం, భారత్ పాక్ 24 డిగ్రీల అక్షాంశం, ఉత్తరాఖామ దక్షిణ కొరియా 38 డిగ్రీల అక్షాంశం, అమెరికా కెనడా మధ్య 49 డిగ్రీల అక్షాంశం. ప్రపంచంలో అతిపెద్ద భూసంధి ఓబ్ భూసంధి ఇది రష్యాలో కలదు. నెక్స్ట్ భారతదేశంలో తీర ప్రాంతం పేర్లకు సంబంధించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే కోరమండల్ తీరం అని తమిళనాడుని, సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అని ఆంధ్రప్రదేశ్ని, ఉత్కల్ తీరం అని దేన్ని అంటారు కామెంట్ చేయండి. వంగా తీరం పశ్చిమ బెంగాల్, కొంకన్ తీరం మహారాష్ట్ర గోవా, మలబార్ తీరం కేరళ, హైదరాబాదులో మూసీ నది, విజయవాడలో కృష్ణా నది, అమరావతిలో కృష్ణా నది, రాజమండ్రిలో గోదావరి, నెల్లూరులో పెన్నా, శ్రీకాకుళంలో నాగావళి, ఆగ్రాలో యమున, కటక్ మహానది, పాట్నా గంగా, అలహాబాద్ గంగా, కలకత్తా హుగ్లీ, ఢిల్లీ యమున. ఇవన్నీ కూడా ప్రముఖమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఏ నది ప్రవహిస్తుందనే వివరాలు. మన దేశంలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఉన్న ప్రదేశం వచ్చేసరికి శ్రీహరికోట నెల్లూరులో ఉంది. దీన్ని నితీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అని చెప్పేసి పిలుస్తారు. మన దేశంలో పొడవైన జాతీయ రహదారి వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉంది.
ఎన్హెచ్ నెంబర్ ఎంత అనేది కామెంట్ చేయండి. మన దేశంలో పెద్ద మసీదు జమ్మూ మసీదు ఢిల్లీలో ఉంది. మన దేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రదేశం మేఘాలయ మాసిన్రామ్. మన దేశంలో అత్యంత విశాలమైన డెల్టా సుందర వనముల డెల్టా పశ్చిమ బెంగాల్లో ఉంది. మన దేశంలో అత్యంత విశాలమైన డెల్టా సుందర వనముల డెల్టా పశ్చిమ బెంగాల్లో కలదు. మన దేశంలో పెద్ద సరస్సు ఉలార్ సరస్సు. మన దేశంలో పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. మన దేశంలో పొడవైన రోడ్డు వంతెన గంగా నదిపై గాంధీ సేతు పాట్నాలో ఉంది. మన దేశంలో న్యూస్ ప్రింట్ కాగితం ఎక్కడ తయారు చేయుదురు? నేపానగర్. ఓకే, మన దేశంలో న్యూస్ ప్రింట్ కాగితం ఎక్కడ తయారు చేయుదురు? ఎంపీ. నెక్స్ట్, మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. మన దేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్ పశ్చిమ బెంగాల్. మన దేశంలో అతిపెద్ద జైలు తిహార్ జైలు ఢిల్లీ. మన దేశంలో పెద్ద గ్రంథాలయం జాతీయ గ్రంథాలయం కలకత్తా. ఇవి మనకి ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది స్క్రీన్ మీద కోసం చూడండి. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం నెల్లూరు, జిమ్ కార్టెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుజరాత్, కన్నహ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, కజిరంగా వన్యమృగ సంరక్షణ కేంద్రం అస్సాం. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు నేషనల్ పార్కులు ముఖ్యమైన అంశాలు ఇవి. నెక్స్ట్, 2011 లెక్కల ప్రకారం ఈ డేటా అంతా కూడా మీకు అందుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన రాష్ట్రంలో 13 జిల్లాలు. ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే, 26 జిల్లాలు. మన రాష్ట్ర నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్, సగటు జనసాంద్రత 308 మంది 2011 జనాభా లెక్కల ప్రకారం. మన రాష్ట్ర అక్షరాస్యతా శాతం 67.41%. పెద్ద జిల్లా అనంతపురం, చిన్న జిల్లా శ్రీకాకుళం. ఎక్కువ జనాభా ఉన్న జిల్లా తూర్పుగోదావరి, తక్కువ జనాభా ఉన్న జిల్లా పాత జిల్లాల ప్రకారం విజయనగరం. ఎక్కువ అక్షరాస్యత తూర్పుగోదావరి. మన రాష్ట్రంలో పెద్ద నది గోదావరి నది. మన రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. ఓడరేవు విశాఖపట్నంలో ఉంది. 972 కిలోమీటర్ల తీరరేఖ పొడవు కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర. మన రాష్ట్రంలో ఉన్న సరస్సులు కొల్లేరు, పులికాట్ సరస్సులు. మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన శాసన సభ విధానసభ స్థానాలు 175. మన రాష్ట్రం నుంచి ఉన్న లోక్సభ స్థానాలు 25. మన రాష్ట్రం నుంచి ఉన్న రాజ్యసభ స్థానాలు ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మన రాష్ట్రంలో ఓడల నిర్మాణ కేంద్రం హిందూస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో ఉంది. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో జీకేకి సంబంధించి స్టాండర్డ్ జీకే అంశాలకు సంబంధించి క్విక్ రివిజన్ కింద మీకు ఉపయోగపడే విధంగా చాలా ముఖ్యమైన టాపిక్లు, చాలా ఇంపార్టెంట్ టాపిక్లు ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. మరిన్ని ఇటువంటి ముఖ్యమైన సమాచారపు వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.